శిల్పారామంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ వాసులకు పల్లెటూరి పండుగ విధానాన్ని చూపిస్తూ హరిదాసులు బసవన్నల విన్యాసాలతో కళాకారులు సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. శిల్పారామం నుంచి మా ప్రతినిధి రజిత లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోవింద 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 అది గోవింద చాలా మంది కూడా శిల్పారామంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ వాసులకు పల్లెటూరి పండుగ విధానాన్ని చూపిస్తూ హరిదాసులు బసవన్నల విన్యాసాలతో కళాకారులు సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. శిల్పారామం నుంచి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు. రజిత, సంక్రాంతి పండుగ సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. పండుగ ప్రారంభమైన నాటి నుండే కూడా శిల్పారామంలో హరిదాసుల కీర్తనలు బసవన్నల నాట్యాలతో అయితే శిల్పారామం ప్రాంగణం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఎంతో ఘనంగా అయితే ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అంటే పండుగకి పల్లెటూరుకి వెళ్ళలేని వారంతా కూడా శిల్పారామంకి వచ్చి పల్లెటూరులో ఏ విధంగా అయితే పండుగ వేడుకలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ వారికి ఆ అనుభూతిని కలిగించే విధంగా అయితే సంక్రాంతి పండుగ వేడుకలను జరుపుతూ ఉంటారు. అయితే హరిదాసుల కీర్తనలు సంక్రాంతి పండుగకు ఎంతో ముఖ్యం అని చెప్పుకోవచ్చు. అంటే విలేజ్ లో అయితే ప్రతి ఇంటింటి గడప ముందుకు హరిదాసు వచ్చి కీర్తనలు పాడుతుంటే కూడా వీణుల విందులా అనిపిస్తుంది. ఇక బసవన్నల నాట్యాలు చూస్తుంటే కూడా కనువిందు కలిగించే విధంగా ఉంటాయి. అటువంటి అనుభూతిని పట్టణ వాసులకు కూడా అందిస్తూ శిల్పారామంలో అయితే ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. భారీ ఎత్తున కూడా ఈ శిల్పారామానికి సందర్శకులు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పండుగ వేడుకలను ఎంతగానో ఆస్వాదిస్తున్నామని చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ బసవన్న నాట్యాలను చుట్టూ కూడా వచ్చినటువంటి సందర్శకులు చుట్టూ చేరి బసవన్న నాట్యాలను వీక్షిస్తూ కూడా ఎంతో సంతోషాన్ని పొందుతూ ఉన్నారు. చిన్న పిల్లల నుండి వారి వరకు కూడా అందరూ శిల్పారామంలోకి వచ్చి కూడా ఈ విన్యాసాలను చూస్తూ ఉంటారు. కేవలం హరిదాసులు బసవన్నలే కాదు, తెలంగాణకు సంబంధించిన వివిధ జానపద కళాకారులు కూడా ఇక్కడ శిల్పారామంలో వారి విన్యాసాలతోటి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంటారు. అయితే నేటి తరానికి ఇటువంటి కళల గురించి అంతగా అవగాహన ఉండదు. అటువంటి కళలను ఈ జనరేషన్ కి పరిచయం చేయడం కోసము ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కళాకారులను ఇక్కడికి తీసుకొచ్చి విన్యాసాలను చేపిస్తూ ఉంటారు. అంతరించిపోయే స్థితిలో ఉన్నటువంటి ఈ కళలను రక్షించడం కూడా ఒక ముఖ్య లక్ష్యంగా ప్రతి సంవత్సరము శిల్పారామంలో ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. అంటే శిల్పారామం అంటేనే పట్టణంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు వాతావరణం అయితే మనకు ఇక్కడ ఉంటుంది. అందుకే కొంత ప్రశాంతత కావాలన్నా కూడా పట్టణ వాసులంతా శిల్పారామానికి వస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంక్రాంతి పండుగను కూడా శిల్పారామంలో సెలబ్రేట్ చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి పల్లెటూరులకు వెళ్ళలేని వారంతా ఇక్కడికి వచ్చారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ అండి. ఓకే, మీరు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు? ఈ శిల్పారామంలో వేడుకలు పల్లెటూరులో ఎలా జరుగుతాయో అదే విధంగా జరుగుతాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అవునండి, పల్లెటూరులో చాలా లేదు, మాకు ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం చూద్దామని, ఎప్పుడు టీవీ చూడడమే, ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాం. ఇది అందుకే చాలా బాగుందండి. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. అంటే సంక్రాంతి పండుగకు ఇటువంటి విన్యాసాలు జరుగుతాయని తెలుసా మీకు? తెలుసండి, కానీ ఎప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. రియల్లీ గుడ్ అండి, బాగుంది. తాతగా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ ప్రకాశం జిల్లా. ఓకే, ఎలా ఉంది
అనిపిస్తుంది ఇక్కడ అంటే ఏపీలో చాలా ఘనంగా సంక్రాంతి జరుగుతుంది, సో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. కొంచెం దానికి స్పెషల్ గా కొంచెం గీతం చేస్తాను. మనకి సంక్రాంతి ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా వెరీ ఇంపార్టెంట్ ఇది. అందువల్ల గంగరెద్దులు ప్రధానం. గంగరెద్దుల తర్వాత ఈ పొంగళ్ళని హరిదాసులు ఉన్నారు కదా, అన్ని బాగానే ఉన్నాయి. వీళ్ళు గంగరెద్దు చేత నాట్యం చేస్తున్నారు. భాష నేర్పి వాళ్ళకి బ్రహ్మాండంగా పండ పెడుతున్నారు, మళ్ళీ లేపుతున్నారు, తలావని చేపిస్తున్నారు. వెరీ వెరీ ఎస్టెన్సిబుల్ టు సీ ది లుక్. సో సంబడి ఎల్స్ గ్రౌండ్ దేర్ ఆల్సో audience are here to entertainment. Some he is happiness to donate to something, individuality. Observation. गीत का पता संग. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పరా, ఎక్కడి నుంచి వచ్చావు? నేనా చిత్తూరు నుంచి వచ్చా. సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండగకు వస్తుంటావా శిల్పారామంకి? ఇదే మొదటిసారి వస్తుంటా. సో ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే, మీకు తెలుసా ఈ విన్యాసాలు సంక్రాంతి పండగకు జరుగుతుంటాయి, గంగరెద్దులు కావచ్చు, హరిదాసులు కావచ్చు, వాళ్ళందరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఇక్కడ పండుగ? బాగా. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చింతల నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది సార్ సంక్రాంతి వేడుకలను? ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది ఇక్కడ. పల్లెటూరులో పండుగ ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. పల్లెటూరుకి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వెళ్ళలేకపోయినా కూడా ఇక్కడ వస్తే పల్లెటూరు వాతావరణంలో ఉన్న అనుభూతి చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ ఓబుల్ రెడ్డి మేమంతా కలిసి ఫ్యామిలీతో ఇక్కడ రావడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. సార్ చెప్పండి, ఎలా చేసుకుంటారు మీరు సంక్రాంతి పండుగను? ఈసారి శిల్పారామంకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, మంచి హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో వచ్చాము, మంచిగా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు ఇక్కడ వివిధ కళాకారులు ఉన్నారు కదా, ఇవి అంతరించిపోయే కళలు, ఆ స్టేజ్ లో ఉన్నటువంటి కళలను ఇక్కడ ప్రదర్శించడం, అవి ఈ జనరేషన్ పిల్లలకు చూపించడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా సో హ్యాపీ అండి. ఐఎమ్ హ్యాపీ. చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులంతా కూడా ఉదయాన్నే లేచి ఎంతో సాంప్రదాయంగా అయితే ముస్తాబయ్యి ఇక్కడ శిల్పారామంలో ఈ పండుగ వేడుకలను చూడడానికి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది సందర్శకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సైనిక్పురి నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తున్నారు? లేదండి, మేము ఈసారి రావడం ఫస్ట్ టైము. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో ఈ పిల్లలకి ఎక్కువగా ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి చాలా మరుగున పడిపోతున్నాయి. ఇక్కడికి రావడం వల్ల ఈ హరిదాసు, మన గంగిరెద్దు, ఈ సందడిలో పిల్లలు ఇవి చూసి చాలా ఆనందపడుతున్నారు. అంతేకాకుండా ఈ శిల్పారామం అనేది అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటిది. ఇలాంటి శిల్పారామంలో ఇలాంటి వేడుకలు చూడడం అనేది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ మ్యామ్. చూడొచ్చు, చిన్న పిల్లలకు నిజంగా ఇటువంటి విన్యాసాలను చూపించడం ఎంతో సంతోషంగా ఉందని వచ్చినటువంటి సందర్శకులు చెప్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఈ విన్యాసాలను చూస్తూ ఎంతగానో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఇక పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో శిల్పారామన్ మొత్తాన్ని కూడా ఎంతో సుందరంగా ముస్తాబు చేశారు. మొత్తం పండుగ థీమ్ తోటి కూడా సంక్రాంతి పండుగ అంతా కూడా ఈ ప్రాంగణంలో కనిపిస్తోంది. అంత అందంగా అయితే శిల్పారామాన్ని ముస్తాబు చేశారు. ఇక్కడ మనతో పాటు గంగిరెద్దుల విన్యాసాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు అనేవి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సో ఎలా చేస్తారు మీ విన్యాసాల గురించి? ఎలా చేస్తారు అంటే మేడం, సంక్రాంతి పండుగ వచ్చినట్టు గంగిరెద్దులు అంటే ఎక్కువ సంక్రాంతికి ఎక్కువ వస్తాయి. సంక్రాంతి ఏంటంటే మళ్ళీ ఏ నుండి కానీ ఉంటాయి. సంక్రాంతి పండుగకి ఎక్కువ వస్తాం మేము. సంక్రాంతి పండుగకి ఎక్కువ వస్తాం. సంక్రాంతి పండుగ అంటే కీడు పండుగ అన్నట్టుగా. గంగిరెద్దు కంటే ఇప్పుడు కీడు పండుగ అంటే నంది దానికి దాన పెడతారు, వస్త్రాలు ఇస్తారు, కట్నాలు ఇస్తారు. ఎందుకంటే గంగిరెద్దు వచ్చి సంక్రాంతి పండుగ వచ్చిందని వాళ్ళు పోకున్నా కానీ పిలిపించుకొని దానికి ధర్మం చేస్తారు అన్నట్టు. దానికి కాలు కడిగి బొట్టు పెట్టి నూదండలు కట్టి ఆట ఆడిపించుకొని డాన్స్ ఆట ఆడిపించుకొని
కట్టాలు ఇస్తారు. ఓకే, సంక్రాంతి పండుగకు బసవన్నలకు గనక పూజా కార్యక్రమాలు చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందనే ఉద్దేశంతో కూడా ప్రతి సంక్రాంతి పండుగ రోజు బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి బసవన్నలకు పసుపు కుంకుమ ఇస్తూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఏవైనా కీడు బాధలు ఉంటే తొలగిపోతాయనే ఉద్దేశంతో కూడా పండుగ రోజు బసవన్నలకు పూజ చేస్తూ ఉంటారు. ఇక మనం చూడొచ్చు వస్తున్నటువంటి సందర్శకులతో శిల్పారామం ప్రాంగణం అంతా కూడా ఎంతో రద్దీగా మారింది అని చెప్పొచ్చు. భారీ ఎత్తున సందర్శకులు వచ్చి ఇక్కడ ఈ పండుగ వేడుకలను ఆస్వాదిస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? हम कर्नाटक से आए हैं, बेलगाम गोवा के पास रहते हैं. मैं एक रिटायर्ड टीचर हूँ. आप सबको नमस्ते. हैदराबाद में हम पहली बार आए हैं और ये संक्रांति का इतना बड़ा उत्सव सबसे पहली बार देख रहे हैं. ये देखकर मुझे बहुत बहुत खुशी हुई. थैंक यू हैदराबाद, थैंक यू मकर संक्रांति. नमस्ते नमस्ते. చూడొచ్చు, శిల్పారామం అంటే కేవలం తెలంగాణ వాసులే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, దీంతో పాటు ఫారినర్స్ కూడా భారీ ఎత్తున వస్తూ ఉంటారు. వారంతా కూడా మన పండుగల గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకొని ఎంతో ముచ్చట పడిపోతూ ఉంటారు. ఈ పల్లె వాతావరణంలో పండుగ వేడుకలు చూడడం ఎంతో సంతోషంగా ఉందని కూడా మనకు వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు సోదమ్మ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం సంక్రాంతికి వస్తూ ఉంటారు, మీదొక కళ, ఈ కళ ఎలా ప్రదర్శిస్తారు ఒకసారి చూపించండి. మేము సోదమ్మలండి. ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా సోదమ్మ అంటే ఏంటి, హరిదాస వేషధారులు అంటే ఏంటి, బుడవక్కలు అంటే ఏంటి, కొమ్మదేవర్లు అంటే ఏంటి, పిట్ల దొరగారంటే ఏంటి తెలియదు కదా. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము చెప్తుంటాం అనమాట. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేనిది లేనట్టు చెప్తాం, కంచి కామాజమ్మ పలుకు, మధురమేనా సమ్మ పలుకు, పలుకమ్మ పలుకు. ఇప్పుడంటే పిల్లలందరికీ కూడా టీవీలని, సెల్ ఫోన్లని అన్ని చూస్తున్నాయి కదా. టీవీలు, సెల్ ఫోన్లకి ఆటోమేటిక్ అయిపోయింది కదా. వాళ్ళందరికి కూడా మీ ప్రతి వచ్చి పిల్లలందరూ కూడా చెప్తుంటాం అనమాట. అమ్మ పిల్లల ద్వారా అందరూ కూడా మమ్మల్ని చూసి ఎంతగానో ఆనందంగా, సంతోషంగా, పల్లెటూరు ఉండే వాతావరణం అంతా కూడా మన హైదరాబాద్ శిల్పారాంలో ప్రతి ఒక్క గ్రామంలో వచ్చి పిల్లలందరూ కూడా చూసి, ప్రతి సిటీ వాళ్ళు కూడా ఇలా ఇలా ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పడం జరుగుతుంది తల్లి. దానివల్ల మాకు ఎంతగానో ఆనందంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనతో పాటు మరికొంతమంది బుడుగు బుక్కల వేషధారులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ విన్యాసాలు ఎలా ఉంటాయి? ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంటుంది. మేము ఇక్కడికి రావడం వల్ల మాకు ఎంతో ప్రేమ, ఆప్యాయత అనేవి లభిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మేము రావడానికి ముఖ్య కారణం, ఇక్కడ ఉన్న వారికి అసలు పల్లెటూరు యొక్క వాతావరణం ఎలా ఉంటుంది అన్నది ఏం తెలియదు. ఈ శిల్పారామం వారి అన్నిటిని పెట్టి వారికి ఒక పల్లెటూరు యొక్క పండగలు ఎలా జరుగుతాయి, అసలు అక్కడ సాంప్రదాయాలు ఏంటి అన్న తెలియజెప్పడం ప్రజలందరికీ మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. అలాగే మేము ఎక్కువగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క పూర్వపల్లు అసలు ఎలా ఉంటాయి, అసలు పూర్వకాలంలో అసలు జరిగేది ఏంటి, పండగలన్నా ఎలా ఉంటాయి, సాంప్రదాయాలు అందరినీ వాళ్ళ పిల్లలకి తెలియజెప్పడం వల్ల వారికి జనరల్ నాలెడ్జ్తో పాటు మన యొక్క సాంప్రదాయం యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. చూడొచ్చు, ఎంతో మంది కళాకారులు అయితే ఇక్కడికి వచ్చి వస్తున్నటువంటి సందర్శకులను ఎంతగానో అలరిస్తున్నారు. చూడొచ్చు, ఈ డప్పు సందళ్ళు ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా ఒక ఆహ్లాదం కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది. వచ్చినటువంటి పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఆనందిస్తున్నారు. చెప్పండి, ఈ వేషధారణలో మీరు డప్పు వాయిస్తున్నారు కదా, ఎలా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంతమంది ముందుకు వచ్చి నేను డప్పు వాయిస్తుంటే మీరు ఎవరైనా కొత్తగా చూసి మా గురించి కూడా వాళ్ళు చాలా తెలుసుకొని మేమంటే ఏంటి అనేది ఒకరు తెలుసుకుంటున్నారు. దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వైతే చూడొచ్చు, ఎంతో ఘనంగా అయితే శిల్పారామంలో సంక్రాంతి పండుగ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కళాకారులు చేస్తున్నటువంటి విన్యాసాలు కూడా వస్తున్నటువంటి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా 4 రోజుల పాటు కూడా ఈ కళాకారులంతా ఇక్కడే ఉండి శిల్పారామంకి వస్తున్నటువంటి సందర్శకులకు వారి విన్యాసాలను చూపిస్తూ, మన సంక్రాంతి పండుగ సాంప్రదాయాన్ని కూడా చూపిస్తూ ఎంతో ఘనంగా పండుగ వేడుకలను నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, రజిత.